సో హాయ్ గైస్, మనమైతే ఈ రోజు అయితే మనము హుసేన్ సాగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూసుకోవచ్చు ఇక్కడైతే ఫ్లైఓవర్ కింద నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ సైడే ఒక బ్యూటిఫుల్ ఇది ఉంది చూడండి. ఇక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుంది. ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఏపీటీఎస్ కలిసి ఉన్న అప్పుడు సచివాలయం అనమాట అది. ఇప్పుడు ఏపీ సైడ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు టీఎస్కి మాత్రమే అది. ఇక్కడ మేము వచ్చేసి ఒక సోడా కొట్టమని చెప్పాం తాతయ్యకు. అయితే మేము అంటే ఎండ పొద్దున్నే వచ్చాం కాబట్టి ఆఫ్టర్నూన్ 2 అలా అవుతుంది. అందుకే మేము చల్లగా తాగాలనుకున్నాం కాబట్టి తాగుతున్నాం. ఇక్కడైతే మీరు కూడా రావచ్చు గైస్. వచ్చే ముందర మీరు సండే అయితే వస్తే చాలా వరకు చూడొచ్చు. ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి మీకు చూడాలనిపిస్తుంది గైస్. అందుకే మీరు సండే కానీ సాటర్డే కానీ వచ్చి మీరు ఎంజాయ్ చేయండి. ఇది ఎక్కడ హుసేన్ సాగర్ ఎంట్రన్స్. ఇక్కడైతే మేమైతే ఫినిష్ చేయాలి, ఇదైతే చేసాము. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాం. టికెట్ తీసుకోవాలి కాబట్టి టికెట్ కాస్ట్ మరి తక్కువగానే ఉంది. ఎంతో 25-30 అలా ఉంది. మేము నార్మల్గా 200 ఉంటుందేమో అనుకున్నా. యాక్చువల్లీ అది ఎంట్రీ పాస్. అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళాలంటే ఎక్కువ ప్రైజ్ ఉంటుందేమో, మేబీ చూద్దాం లోపలికి వెళ్ళి. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ముందరైతే వెళ్తున్నారు. వాళ్ళైతే నేను వెనకాల వీడియో షూట్ చేస్తున్నాం. ముందరైతే వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అక్కడైతే చాలా మంది అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చాలా మంది ఇక్కడ వచ్చి రిలాక్సేషను అట్లా వచ్చారు. చిన్నపిల్లలు అండ్ పెద్దోళ్ళు అయితే వచ్చేసారు. అండ్ ఇక్కడైతే పాప చూడు ఏదో ఫోటో దిగుతుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు వ్యూ అయితే ఎంత బాగుందంటే ఎంత బాగుంది. వాటర్ ఫాల్స్ అయితే నేను లోపలికి వెళ్దాం అనుకున్నా. యాక్చువల్గా లోపలికైతే పోనివ్వట్లేదు. అక్కడ ఉండే అంటే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు సైడే. అడిగాను వద్దు అని చెప్పాడు. నార్మల్ టైంలో అయితే మామూలుగా వెళ్ళొచ్చు అంట. ఈరోజు అయితే వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడైతే మేము చూసేసాము, మా వాళ్ళు కూడా చేసాం. మేమైతే లోపలికైతే వెళ్తున్నాం. ఈ గార్డెన్ అయితే చాలా వరకు అయితే చాలా ఇక్కడైతే ఎక్కువ మంది లేరు, పీస్ఫుల్గా అయితే ఉంది. సో మీరైతే హైదరాబాద్లో ఉంటే ఇలాంటి ప్లేస్లు అయితే చూసేసి ఉంటారు. మామూలుగా టూరిస్టులు అయితే కూడా చాలా వరకు చూసింటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సండే మాత్రం రండి, మిస్ అవ్వద్దు. మేమైతే లోపలికి వచ్చాం. చాలా మంది అయితే ఆడుకుంటున్నారు. సో గైస్, మీరు వీడియో చూస్తుంటే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా చాలా చాలా బాగుంటుంది గైస్. ఇప్పుడైతే ముందరకైతే వెళ్దాము. ఇక్కడ అబ్బాయి మాకు వీడియోకి అడ్డం వచ్చేస్తున్నాడు. మేమైతే ముందరకైతే వెళ్ళాము. ఈ సైడ్ అయితే బోట్స్ పాడైపోయినటువన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే లోపలికి వెళ్ళాలి. వెళ్తే అక్కడ బోట్స్ అవన్నీ ఉన్నాయి. మేమైతే అట్లే ముందరకైతే వెళ్తున్నాము. ఇక్కడ వీడియో తీస్తుంటే చాలా వరకు కొంచెము షివరింగ్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా కొంచెము అంటే వింతగా చూస్తారు కదా. ఇక్కడ అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఏంది వీడియో తీస్తున్నాడు సో ఇక్కడైతే బోటింగ్ గైస్ అని అనుకుంటారు. బోటింగ్ నేను తీసా ఏమైతే చాలా వరకు చాలా మంది తీస్తున్నారు అన్నట్లు మ్యాచ్ అయిపోయింది. ఇక్కడైతే వచ్చేసాము. ఇక్కడైతే హుసేన్ సాగర్ అనేది ఇదేం పెద్ద మంచి వాటర్ కాదు, కాకపోతే ఇవి డ్రైనేజ్ వాటర్స్. కానీ ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం టూరిజం లాగా యూజ్ చేసుకుంటుంది. ఇక్కడైతే టికెట్ ప్రైస్ చూసుకోవచ్చు, చాలా వరకు ఎక్కువ ప్రైజే ఉంది. కానీ చాలా మంది రోలర్ ఉంటుంది ట్రై చేస్తున్నారు అడ్వెంచర్ బాగా చేసేకి. ఇక్కడైతే స్మెల్ అయితే వివచ్చంగా వచ్చేస్తుంది. కానీ మంచి పని చేస్తున్నారు టూరిజం. ఇలాంటి వాటర్ని కూడా యూజ్ చేసుకుని టీఎస్ ప్రభుత్వం చాలా చేస్తుంది. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ముందుకెళ్తే ఇక్కడ లైట్గా కేరళ టైపు కనిపిస్తుంది. ఆడ అవి ఉన్నాయి కదా కొబ్బరి చెట్లు, అలాగా ఇక్కడ చూడొచ్చు. ఈ బోట్స్ అయితే మ్యాక్సిమం 400 అనుకుంటా ప్రైజు. దీంట్లో అయితే చాలా వరకు అడ్వెంచరస్గా ఉంటుంది. మీరు ఎక్కినుంటే మీరు కూడా తెలుస్తుంది ఈ అనుభూతి. మేమైతే ఇక్కడ నుంచి చూస్తాం. స్మెల్ అయితే చాలా ఘోరంగా వస్తుంది గాయస్. చూడొచ్చు వాటర్ కూడా అంత నీట్గా అయితే లేవు.
కాకపోతే అక్కడ చూడు పెద్ద పెద్ద బోట్స్ అయితే ఉన్నాయి. ఆ బోట్స్కి అయితే చాలా వరకు అయితే తక్కువ ఉంటుంది ప్రైజు. మీరు దాంట్లో ఎక్కాలంటే మ్యాక్సిమం 100లో అయిపోతుంది. ఇవి చిన్న దాంట్లో ఎక్కాలంటే మ్యాక్సిమం 400. మరి బైక్ లాంటిది ఎక్కాలంటే 500 అవుతుంది. దానికి 100 తేడా. ఇక్కడైతే మేము ముందరికి వెళ్తున్నాం. అక్కడ పెద్ద బోట్లు ఉన్నాయి, దానికైతే చూసేదానికైతే వెళ్తున్నాం. ముందరికి అట్లే వెళ్తూ ఉంటే సాంగ్స్ అయితే మరీ సూపర్గా పెట్టేశారు. అవి అయితే మ్యూట్ చేశాను, ఎందుకంటే మనకు కాపీరైట్ అయితే పడుతుంది గైస్. సో అందుకే నేను మ్యూట్ అయితే చేశాను. సో బామ్మగారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడైతే చాలా మందికి అమ్మాయిలు అయితే ఉన్నారు, చూడొచ్చు. హైదరాబాద్లో అమ్మాయిలు ఎవరండి లేరని చెప్పింది, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అండ్ ఐ మీన్ గర్ల్స్ అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ బాయ్స్తో పోలిస్తే. మేము ఒకటి చెప్తాను, లైన్లు క్యూలో వస్తుంటే బాయ్స్ అయితే ఎంత ఫ్రీగా ఉందంటే లైను, సెక్యూరిటీ చెక్ అంత ఫ్రీగా ఉంది. అదే ఉమెన్స్ అంటే గర్ల్స్కి అయితే ఎంత ఉందంటే లైన్ చాలా వరకు ఉంది, ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడైతే మేము వచ్చాము, వీళ్ళకైతే ఇక్కడ వీడియో తీయద్దు, సైడ్కి వెళ్ళి ఇక్కడ తీయద్దు అని చెప్పాడు. ఎందుకని ఆర్గ్యుమెంట్ చేశాను, కానీ ఎందుకు లేనేసి మా వాళ్ళు ఇక్కడ తోడుకొని వచ్చేసారు. ఇక్కడైతే చూడండి ఎక్కువ మంది గర్ల్సే ఉన్నారు. ఎవరండి గర్ల్స్ లేరు అని చెప్పింది, గర్ల్స్ తక్కువ ఉన్నారు అని చెప్పింది. ఇండియాలో చాలా వరకు ఇక్కడ అమ్మాయిలు చాలా వరకు ఎంజాయ్ చేసేకి వచ్చారు. అదే అప్డేట్ అవ్వాలండి ఇండియా కూడా, అదే అప్డేట్ అవ్వింది కూడా చాలా వరకు. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే చాలా వరకు మనకి ఇది ఉంది, ఐ మీన్ స్మెల్ ఉంది. కాకపోతే మనము సైడ్ నుంచి తీసాము. ఇక్కడైతే వ్యూ అయితే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది గైస్. ఇంకా ముందరికి వెళ్దాం. అక్కడైతే ఒక పెద్ద బోట్ ఉంది, అక్కడ ఇంకా చూపిస్తాను, వెళ్దాం. అక్కడ ఇదైతే 100 ఈ సైడ్ ఉండేది. ఆ పెద్ద బోట్ అయితే దాంట్లో తక్కువ 100 ఉంటుంది. దాంట్లో 100తో పాటు ఒక రౌండ్ వేసుకొని వస్తారు. అక్కడ అది స్టాచ్యూ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రావచ్చు. రౌండ్ ఒక రౌండ్ వేస్తారు అనమాట. దీంట్లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది గైస్, మాకు కనిపిస్తుంది. ఏం డీజే అయితే మామూలుగా పెట్టలేదు, ఊరమ్మాస్ అయితే పెట్టాడు, చంపేశాడు అనమాట. సాంగ్స్ మాత్రం అట్లా ఉంది. నేను జూమ్ చేసి చూపిస్తాను, అక్కడ పైన చూడండి, మీకు జూమ్ చేస్తాను చూడండి. అక్కడైతే చాలా వరకు డ్యాన్స్ అయితే మామూలుగా వేస్తున్నారు, మామూలుగా వేయట్లేదు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వేస్తున్నారు. అక్కడైతే సాంగ్స్ వినిపించలేను, సో ప్లీజ్ ఏమనుకోద్దు, ఎందుకంటే మనకి కాపీరైట్ పడుతుంది. మనకు కాపీరైట్ పడితే మనకి ఛానల్ మోనిటైజ్ అవ్వదు. సో ఇవన్నీ మనము మోనిటైజ్ టెక్నికల్స్ వర్డ్స్ యూస్ చేయొద్దు, ఎందుకంటే ఇది వ్లాగ్ అనమాట. సో అందుకే వేరేగా మాట్లాడదాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్, నేను క్లియర్ చేస్తాను. ఇక్కడైతే మనం చూడండి, ఎంజాయ్ చేయండి, వీడియో లైక్ చేయండి ఎవరైనా లైక్ చేయకపోతే. సో సపోర్ట్ అయితే చేయండి గైస్, ఇంకా నేను మంచి వీడియోస్ చేస్తాను. ఇప్పుడైతే మనం వీడియో కంటెంట్ అయితే చూడొచ్చు. ఈ బోట్ కంటే ఈ బోట్ ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే చిన్నది అండ్ మంచి వ్యూ అయితే చూడొచ్చు సైడ్ నుంచి. అండ్ ఇక్కడైతే మనము వచ్చేసాం, ఇంకా అయిపోయింది, అన్నీ చూసేసాం. మంచి వ్యూ అయితే చూడండి. ఇక్కడ హుస్సేన్ సాగర్ సైడు ఇక్కడైతే చాలా వరకు పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు గైస్. ఇక్కడ వచ్చి రిలాక్స్ అవ్వండి. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి ఒకరోజు సండే కానీ సాటర్డే కానీ హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. అన్ని బాధలు పక్కన పెట్టండి, మనకు ఉండేది ఒకే లైఫ్, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయి, అవేం పట్టించుకోవద్దు, అన్ని బాధలు మర్చిపోతారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తే. సో మేమైతే అన్నీ చూసాం. ఇక్కడ కూడా కొన్ని ఏమన్నా మనకి మంచిగా నచ్చితే ఇక్కడ చూసి తీసుకొని వెళ్దాం. ఇంకైతే మనకు ఈవినింగ్ 5:30 అరౌండ్ అట్లా అవుతుంది. ఇంకా నడుచుకొని అయితే వెళ్తున్నాం. సో వ్లాగ్ అయితే ఇదే గైస్. ఇలా మీకు మంచి వ్లాగ్స్ అయితే కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మంది లాస్ట్ వరకు అయితే చూడండి. మోనిటైజేషన్ మనీ ఆన్ అవ్వలేదు, ఆన్ అయ్యేలాగా మీరే మనకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే కనుక మీకు చాలా వరకు మంచి వీడియోస్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కాదు, ఇంకా హెల్పింగ్ వీడియోస్ చేస్తాను. మంచి అంటే
కొంతమందికి ఫుడ్ డొనేట్ చేయడం అలాంటివి కూడా చేస్తాను. మనకి ఇప్పుడు మనీ రావట్లేదు, ఇప్పుడు మనకేం మనీ సరిపోవట్లేదు, మనకి అస్సలు రావట్లేదు యూట్యూబ్ నుంచి ఇన్కమ్. మనతో మన ఇన్కమ్తో వీడియో చేయాలంటే కొంతమందికి చేయొచ్చు, అది ఎలాగో సరిపోదు. అందుకనేసి మీరు హెల్ప్ చేసి మోటివేషన్ ఆన్ అవుతే నేను ఖచ్చితంగా ఫుడ్ డొనేట్ చాలా మందికి చేస్తాను. ఇదైతే నా ప్రామిస్. నా మోటివేషన్ ఆన్ అవ్వగానే కొంత మనీ నా నా పర్సనల్ మనీ పెట్టైనా నేను హెల్పింగ్ వీడియో చేస్తాను. అది మంచి పద్ధతి అవుతుంది, మంచి ఇది అవుతుంది. మనల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు గైస్. సో అందుకే సపోర్ట్ చేయమంటున్నా. మీరు ఎంతోమందికి ఎలాంటి వీడియోస్కు చూసి సపోర్ట్ చేస్తూ ఉంటారు, మనకైతే సపోర్ట్ చేయండి. నేనైతే మీకైతే చెప్తున్నా, ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తున్నాను. మన ఛానల్ మోనిటైజేషన్ అయిన తర్వాత నా పర్సనల్ మనీ పెట్టైనా నేను హెల్పింగ్ వీడియో ఒకటి చేసి మీకు వదులుతాను. అదేదో చూడొచ్చు. ఇంతవరకు